నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా చూసుకుంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. వాస్తవానికి 2019-24 దాకా అసలుకి ఎవరి కనుసన్నల్లో ఏదైతే రాష్ట్రం అంతా కూడా పరిపాలన జరిగింది అంటే ఇద్దరు వల్ల. ఒకటి సకల శాఖ మంత్రిగా అన్ని శాఖలు చూసుకుంటున్నటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, అసలు సోషల్ మీడియాను మొత్తం కూడా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి. వాస్తవానికి ఎవరైనా సరే మంచి చేస్తే ఎవరు డిస్కషన్ చేయరు, కానీ ఈరోజు కేసుల మీద కేసులు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత తల్లిపైన, సొంత చెల్లిపైన, వివేకానంద రెడ్డి గారి యొక్క విషయాలపైన, అదేవిధంగా చూసుకుంటే సునీత గారి పైన, సౌభాగ్యమ్మ గారి అందరిపైన కూడా. సో ఎందుకు విషయం గక్కావుతో పాటు కూటంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి విషయాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇలా అందరి గురించి కూడా మాట్లాడు, లోకేష్ గారి గురించి కావచ్చు. సో నిజంగా 2019-24 దాకా ప్రజాస్వామ్యం అసలు బతుకుందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? బ్రతికుందా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దానికి. ఆయనే కదండి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి నీ పరిపాలన ఏంటి, నువ్వు ఏ విధంగా ప్రజాప్రతినిధిగా ఆ రోజున్నావు, ముఖ్యమంత్రిగా నీ బాధ్యతల్ని ఏ విధంగా ఆ రోజున మరి నిర్వర్తించావు అంటే ఏం చెప్తాడు అంటే, ప్రజాస్వామ్యంలో జగన్ నాటకం అని చెప్పుకోవాలి మనం. మొత్తం జగన్ నాటకమే, మామూలుగా కాదు. ఏ రేంజ్లో అంటే మరి గొడ్డల వేటను గుండెపోటు కానివ్వండి, ఒక గులకరాయి కానివ్వండి, ఒక డ్రైవర్ హత్య కానివ్వండి, ఒక డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, మహిళల పైన ఎంత కిరాతకంగా అఘాయిత్యాలు కానివ్వండి, గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా ఏర్లై బారటం, మద్యం, ఇంకా వైను మైను, ఏది ఇంకా మన ఇష్టం అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆఖరికి కాదంబరి జత్వాని గారు లాంటి వాళ్ళని కూడా, ఆడపిల్లని ఎలా హింసించారు కూడా చూసాం. అన్నీ ఇంకా దేనికి కూడా ఇదిగో మేము ఈ పని చెయ్యకుండా లేము, అన్నిట్లో కూడా మేము సిద్ధహస్తులం అని చెప్పి నిరూపించుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఈ రోజున సజ్జల భార్గవ్ రెడ్డి ఒక్కడినే విచారిస్తే ఏం బాగుండిద్ది? ఆయన పేరు చెప్పి గతంలో ఆయన దగ్గరకే నేను ఇవన్నీ కూడా బూతులు తిట్టి పంపిస్తానని చెప్పి పోసాని కృష్ణమురళి గారు చెప్పారు కదా, అది కూడా అడిగితే బాగుండేది. పబ్లిక్ అది ఒక ఇదేసి చూపిస్తే వీడియో, ఇదిగో బాబు నీ పేరు ఆ రోజున ఈయనే పబ్లిక్ గా చెప్పాడు, మరి నువ్వు దీనికి ఏం సమాధానం చెప్తావంటే, ఈ రోజున చేసేవన్నీ చేసేసి సజ్జల భార్గవ్ రెడ్డి అనే ఒక పరమ దుర్మార్గుడు మహిళల పట్ల అంత అసభ్యంగా మరి అలాంటి పోస్టులు పెట్టి నీచాతి నీచంగా మరి వాటిని ఏ విధంగా వైరల్ చేశాడో చూసిన తర్వాత కూడా ఈ రోజున ఒక్క మాట ఆయన నోటి వెంట రావట్లేదు. అంటే వాస్తవానికి సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించినటువంటి వయసు చాలా చిన్న వయసు, కుర్రవాడు. అలాంటిది ఎవరన్నా సరే తల్లిదండ్రులు ఉంటే అలాంటి ఏదైనా బూతులు మాట్లాడినా లేదా మాట్లాడుతున్నట్టు కనిపించినా వినిపించినా వాళ్ళని మందలించాలి. కానీ అటువంటిది సొంత తండ్రి అయి ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాటిని ప్రోత్సహిస్తూ వాటిని ఇంకా రెచ్చగొడుతూ చేసినటువంటి ఒక చూసాం. 2024 వరకు కూడా సజ్జల భార్గవ రెడ్డి ఎలా చేశాడు, దాని తర్వాత కేసులు పడిన తర్వాత ఏ విదేశాలకు పారిపోయడం మనం చూసాం. సో కొడుకుల్ని కూడా ఇలాంటి ఏమంటారు చెడు పనులకి ఉపయోగించారంటే పిల్లల పైన, వాళ్ళ భవిష్యత్తు పైన ఏమైనా ప్రేమ ఉందా లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పుకున్నట్టు 30 ఏళ్ల పాటు ఉంటాడని చెప్పి ధైర్యమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లో పేపర్లు కొట్టేసినప్పుడు ఆయన వయసు ఎంత? మహా అయితే 14, 15 అంతే ఉంటాయి. మరి ఆ టైంలో ఆయన పేపర్లు కొట్టేసినప్పుడు, తర్వాత అక్రమాస్తుల కేసులు 16 నెలలు జైల్లో ఉన్నప్పటి వరకు, ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. మరి ఆయన ఏంటి, సొంత బాబాయ్నే కొట్టాడన్న సంగతి కావచ్చు, తండ్రి పైన కొట్టినట్టు సంగతి కావచ్చు, షర్మిల గారిపై చేయి చేసుకున్నటువంటి, సొంత తల్లినే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి అది కూడా భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో చేశాడు. మరి అలాంటిది వాళ్ళ నాయకులు అలా ఉండి వాళ్ళ పెంపకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు నిజంగానే వాళ్ళని మందలిస్తే ఇలా ఉంటారా అనేది చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ఒకే దానిలో ఉన్నారు. సేమ్ వే అనమాట, అందరిది ఒకటే రూటు, వాళ్ళ రూటే సపరేటు. అదేంటంటే ఇదే, ఇలాగా బూతులు తిట్టించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అబద్ధాలు చెప్పటం, పేపర్లు కొట్టేయటం, దొంగ పత్రాలు సృష్టించటం, ఏదైతే ఈ సంతకాల ఫోర్జరీలు, ఇంకా వీళ్ళు ఇట్లాంటి వాటిల్లో మామూలు క్రిమినల్స్ కాదు, ఒక రేంజ్లో. అంటే ఇంకా ఏ ప్రపంచ దేశాలు ఎవరో చేయలేని పనులు కూడా వీళ్ళు చేసేసారు. మరి అక్రమంగా డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, ఏ విధంగా మరి వీళ్ళు విచ్చలవిడిగా మరి ఆ రోజున బయటికి పంపించారు. ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఎవరం లేదు, ప్రతి ఒక్కరికి అలవాటు చేశారు. మరి అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల్ని కూడా ఆ రోజున మేనేజ్ చేసిన వ్యక్తి, సకల శాఖ మంత్రిగా పేరుగాంచాడు. మరి ఆ రోజున నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీకు తెలియదా? మోహన్ బాబు గారు సినిమాలో డైలాగ్ లాగా, తోటకూర దొంగతనం అప్పుడే చేసినట్టు ఈ రోజున ఉరిశిక్ష దాకా వచ్చేది కాదు కదా అని చెప్పేసి, ఆ తోటకూర దొంగతనం అప్పుడే వీళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టి పక్కన కూర్చోబెట్టి, ఆ రోజున అందరిది వ్యవస్థలది కూడా తప్పు,
ప్రతిసారి మందలించడమే చేస్తుంది కానీ కోర్టు వాళ్ళకి ఎప్పుడు సరైన శిక్ష వేసిందండి వాళ్ళు చేసిన తప్పులకి? అన్నిసార్లు మందలించడం మనం ఎవరినైనా చూసామా ఎప్పుడైనా? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టు ఎన్నిసార్లు వాళ్ళకి మొట్టికాయలేసింది. సజ్జల భార్గవరెడ్డిని కూడా చివరికి ఎన్నిసార్లు మందలించింది. నిజంగా నువ్వు మనిషివేనా? మనిషి అన్నవాడు ఇలాంటి భాష ఉపయోగిస్తాడా? మానవత్వానికి సిగ్గుచేటు నీలాంటి వాళ్ళు అని. అయినా మాకు అలాంటిది లేదు, తెలియదు అసలు అని చెప్పి వాళ్ళు నిరూపించుకున్నారు ప్రతిసారి. అంటే దాదాపు శనివారం ఆదివారం 2 రోజులు విచారించినా సరే ఏ ప్రశ్నకి కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. వాస్తవానికి ట్రైనింగ్ ఇచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా ఇప్పుడు సునీల్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎలాంటి పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు దొరికినా సరే ఇదే చెప్పండి అని చెప్పి. నిజంగా ఇలాంటి సమాధానాలే వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఇంకా నిజాలు ఎప్పుడు బయటపడాలి, వాస్తవానికి వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడాలి, సో శిక్షలు పడతాయా లేదా, వీళ్ళకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్ అని చెప్పేసి అంటారు. ఈ రోజున ఒకటేనండి, ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మనం ఏదైతే గరుడ పురాణంలో మనకి ఆ సినిమా చూస్తే విక్రమ్ గారిది అపరిచితుడు, దానిలో ఉంటాయి కుంభీపాకం అని రకరకాలవి. మరి అలాంటి ట్రీట్మెంట్ అయితే కరెక్ట్గా ఉండిద్ది. ఈ రోజున న్యాయం కోసం ఎదురు చూస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారిస్తూ ఉంటే, నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్లో విన్నాను, ఏ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళే మరి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి చెరువుల్లో దూకటాలు, మరి ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వ్యక్తికి మరి తప్పించుకునే అవకాశం ఇవ్వట్లేదా, చెరువులు దొరకట్లేదా అని. మరి వీళ్ళకి కూడా అలాంటి చెరువులు దొరికితే బాగుండు అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కోరుకున్న పరిస్థితి ఈ రోజున. నిజంగా అంతే కదండి, ఎంత దారుణం. మరి సజ్జల భార్గవరెడ్డి చేసిన అంటే నాకు లజ్జ లేదు అని చెప్పి ప్రతి మాటలో నిరూపించుకున్నాడు. నేను ఇలాంటి వ్యక్తిని, నాకు వ్యక్తిత్వం అనేది లేదు అని చెప్పి. మరి ఇంట్లో నీ భార్య ఉంది, నీకు బిడ్డలున్నారు, నీకు తల్లి ఉంది, మరి వాళ్ళకి చూపెట్టాలి, వాళ్ళ ముందు ఇవన్నీ కూడా చూపించాలి. వాళ్ళని కూర్చోబెట్టి సమక్షంలో, ఇదిగోనమ్మా నీ భర్త, ఇదిగోనమ్మా నీ కొడుకు, ఇదిగో ఇలాంటి పోస్టులు పెట్టాడు, ఏ శిక్ష వేయాలో చెప్పండి. అదే ఇట్లాంటి వాళ్ళకి మరి శిక్ష. వాళ్ళ సమక్షంలోనే కూర్చోబెట్టి ఆ భాష ఏంటి, దానికి అర్థం ఏంటి, ఏ ఉద్దేశంతో పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎవరు పెట్టమంటే పెట్టాడు, ఏ లబ్ధికి చేకూర్చుకోవటం కోసం పెట్టాడు, మరి అది సమాధానం వాళ్లే చెప్పాలి. ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక సొంత చెల్లెలు కూడా సైతాన్ సైన్యాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు, సోషల్ మీడియాలో మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, ఒక హీరోతో నన్ను అంటగట్టారు, అదేవిధంగా చూసుకుంటే అసలు నేను మా తండ్రికే పుట్టలేదన్నటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నారు అనే ఇవన్నీ మాటలు కూడా. అంతే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని తిడుతున్నప్పుడు సకల శాఖ మంత్రి కొడుకే చేయిస్తున్న సంగతి జగన్మోహన్ రెడ్డి తెలియదా? జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణ ఇద్దరు కూడా కావాలనే ఈ పని చేశారంటే, అంటే జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అసలు ఏం జరిగిద్దండి? ఆయనకు తెలియకుండా జరిగిద్దని ఎవరైనా అనుకుంటారా అసలు? ఈ రోజున ఇంత పబ్లిక్గా, ఇంత న్యూస్గా వైరల్ అయిపోతూ ప్రతి ఒక్క విషయం, మరి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బాగానే చర్చిస్తూ ఉంటాడుగా జగన్మోహన్ రెడ్డి. అబ్బాయి మేము అట్లాంటి వాళ్ళం, ఇట్లాంటి వాళ్ళం, అసలు మనం చేసే అవి అంతా ఇంత కాదు, మేము అదేంటి ఏం దొంగతనం చేశారు, క్రెడిట్ చోరీ, నా క్రెడిట్ అంతా చోరీ చేశారని చెప్పి చెప్తున్నాడు కదా. మరి ఆయనకు తెలియకుండా ఏం జరుగుతాయి? ఆయనకు తెలియకుండా ఏదైనా జరిగే అవకాశం ఉందా అసలు? మరి అంత ఇదిగా మరి ఆయన ప్రతి ప్రెస్ మీట్ మనం వింటున్నప్పుడు ఏం తెలుస్తుందంటే, ఇదిగో వీళ్ళందరినీ నేనే రక్షిస్తున్నాను, నేనే ఈ జగన్ నాటకానికి సూత్రధారిని, పాత్రధారిని, అన్నీ కూడా నేనే, కాబట్టి వీళ్ళందరూ కూడా నా కనుసన్నల్లోనే పనిచేస్తారు అనేది ప్రతి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, ఇంకొక భార్గవరెడ్డి ఏంటి, వీళ్ళు ఎవరైతే ఈ భార్గవరెడ్డి నిజంగా వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని కూర్చోబెట్టి ఆ పోస్టులు ఏంటో చూపించాలి, చదివించాలి, ఎందుకు పెట్టామని వాళ్ళే అడగాలి. ఇంకా ఆ భార్య మరి ఆ భర్తతో ఉండిద్దా, లేకపోతే ఆ తల్లి కొడుకుని మరి నా కొడుకేనని అంగీకరించిద్దా, అప్పుడు చూడాలి. ఎందుకంటే మహిళల పట్ల నీచాతి నీచమైన ఆ భాష ఉపయోగించినందుకు మరి ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్ష వేయాలి అంటే, నిజంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులు ఏ విధంగా వాళ్ళంతటా వాళ్లే వెళ్ళి చెరువుల్లో దూకి వాళ్ళ ప్రాణాలని మరి తీసేసుకున్నారో అలానే చేయాలి ఇట్లాంటి వ్యక్తులను కూడా. ఎన్నిసార్లు ఉరిదీయాలి, ఎన్నిసార్లు నీకు మరి కారాగార శిక్ష వేయాలి, ఎంత వేసినా తక్కువే. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి ఇది శిక్ష అంటే మరి శిక్ష కూడా మనం ఈ రోజున వెతుక్కొని ఇదిగో ఎన్నిసార్లు వేయాలి ఉరి శిక్ష, ఎన్నిసార్లు ఆ నాలుకని కట్ చేయాలి. ఈ రోజున మనం చూసింది ఒక 5 పిల్లల మీద ఒక వ్యక్తి అరెస్ట్ చేశాడు తమిళనాడులో. మరి అతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, ఏంటంటే 5 సంవత్సరాలు కూడా యావజ్జీవ కారాగార శిక్ష. మరి 5 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎలా ఉండిద్దండి? 5 టైమ్స్ 3 సార్లు ఉరిదీయాలని చెప్పి వేశారు. అలాగా ఎన్నిసార్లు వీళ్ళని ఉరిదీయాలి?
ఎన్నిసార్లు తీస్తే మరి వీళ్ళు చేసిన పాపాలు మరి ప్రాయశ్చిత్తం ఉండిద్ది. కాబట్టి ఇంత నీచాతి నీచమైన భాష వాడటం కానివ్వండి, ఈ పోస్టులు పెట్టడం కానివ్వండి, పెట్టిన తర్వాత ఈ కేసులు నమోదైనవి. మళ్ళీ రేపు మాపు ఇంకో పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. మళ్ళీ విచారణకు హాజరవ్వాలి. మరి ఇలానే పోలీస్ స్టేషన్లో ఏసీ రూమ్లో కూర్చోబెట్టి ఇలానే అడుగుతూ ఉంటారా? మరి సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఏంటి? మరి తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మరి పోసాని కృష్ణమురళి చెప్పింది నిజమా అబద్ధమా? మరి వాళ్ళ సోషల్ మీడియాకి ఈయన అధ్యక్షత వహించాడా లేదా గతంలో? మరి ఆయనే కదా పనిచేశాడు, అందరికీ తెలిసిన విషయమే కదా. మరి వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన ఏదైతే ఆ రోజున ఆయన అరెస్ట్ అయినప్పుడు వాంగ్మూలం ఇచ్చాడో దాని ప్రకారమే ఈ రోజున విచారణ పిలిచారు. విషయం ఏంటంటే అసలు మరి దాన్ని ఏం చేస్తారు? అది కదా ఫస్ట్. మరి వర్రా రవీంద్రారెడ్డి మరి ఫేస్బుక్లో ఏ విధంగా మరి పోస్టులు పెడతాడు, ఎంత నీచమైన భాష ఉపయోగిస్తాడు మరి అందరికీ తెలిసిన విషయమే. మరి అతనే స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అమ్మాయి అని బ్రజులాడుతూ కూర్చుంటారా? చెంప పగలగొట్టి 32 పళ్ళు ఊడేటట్లు చేస్తారా? ఇంకా మాట్లాడటానికి కూడా కుదరదు. అప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలో శాశ్వతంగా కూర్చోబెట్టాలి ఇట్లాంటి వ్యక్తుల్ని. సో చూద్దామండి, ఖచ్చితంగా అన్ని కేసులకు సంబంధించి కూడా అటు తండ్రి కొడుకులు చేసినటువంటి ఒక అరాచకాలు కాదు, అవినీతి కావచ్చు, సోషల్ మీడియా ఎలా వాడుకున్నారో చూసాం. సొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి తిట్టించినటువంటి వైనం కూడా చూసాం. 100% దీనిపైన తగిన కఠిన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయేదానికి కూడా ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.